ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన శ్రేణులంతా కూడా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో అయితే సెలబ్రేషన్ చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఇప్పటికే చూసుకుంటే పలు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు అయితే ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే అదేవిధంగా ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన భోగాపురంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఎక్కడైతే ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. ఘనంగా చూసుకుంటే ఇక్కడ కొత్తగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక పెద్ద ఫ్లెక్సీలతో ఈరోజు కొత్తగా ఒక నూతన ఉత్తేజంతో యువతనంతటిని కూడా కొత్త ఉత్తేజంతో ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎలా జరుగుతుంది అంటే ఏ విషయాలు మనతో పాటు మాట్లాడి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ఈరోజు చూసుకుంటే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏం చెప్తున్నారు ఏంటి? చూస్తూ ఉంటే యువత ఒకవైపు చాలా ఉర్రక్తులతో ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎలా చూడలేదు? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా ప్రపంచం మొత్తం వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ అంటే జనసేన పార్టీలో పదవులు వచ్చినా కూడా ఆ పదవి అంటే అలంకారం కాదు, అది బాధ్యత. అధికార దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. కులాలని మతాలని కలుపుకునే విధంగా అందరినీ గౌరవించుకుంటూ ఖచ్చితంగా ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ జనసేన పార్టీ. అలాంటి వాళ్లే నాతో అడుగులు వేయండి అని చెప్పి మా నాయకుడు, మా గుండె చప్పుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనే కూడా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రామీణాభివృద్ధి కోసం, అలాగే సనాతన ధర్మ రక్షణ కోసం, అలాగే వివిధ అంశాల మీద, అలాగే అడవుల పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న తపన ప్రతి ఒక్క చోట కూడా కనిపిస్తుంది. ఎక్కడో చెయ్యని రోడ్లను కూడా ఆదివాసులకి ఈరోజు అంబులెన్స్ అక్కడికి వెళ్ళి ఆ గర్భిణీ స్త్రీలని గోల్డెన్ అవర్లో రికార్డు స్థాయిలో ఆ పేషెంట్లను తీసుకునే వెళ్ళే విధంగా ఆయన ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ఆయన చేస్తున్న పనులని అసెంబ్లీ సాక్షిగా హెల్త్ మినిస్టర్ గారే చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్ని నిమిషాల్లో, ఎన్ని సెకండ్లో ఆ పనులు జరుగుతున్నాయన్నది. ఈరోజు ఆయన కూడా తనకెంతో ఇష్టమైన పాడేరు ప్రాంతానికి వచ్చి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా సింపుల్గా అందరి మధ్యలో, ప్రజల మధ్యలో జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, నేను చెప్తున్న విధంగా అందరూ కూడా ముందుకు వచ్చి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మా జెండా ఎగరేసుకొని మా పార్టీ కార్యాలయాల దగ్గర, అలాగే మండలాల్లో కూడా ఖచ్చితంగా జరుపుకోవడం జరుగుతున్నది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈరోజు మనం 4 మండలాలు, నగర పంచాయతీ నుంచి కూడా జనసైనికులు తరలి వచ్చారు. మా నెల్లిమర్ల పార్టీ కార్యాలయంలో భోగాపురం మండలంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకొని అందరం కూర్చొని మరొక్కసారి మా బాధ్యతని గుర్తు చేసుకుంటూ ప్రజలకి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి, ప్రజాశ్రేయస్సు కోసం, అలాగే ప్రభుత్వం ఈరోజు అందిస్తున్న సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకి కరెక్ట్గా అందే దిశగా ఎటువంటి అవినీతి లేకుండా, అన్యాయం చేయకుండా, అరాచకం చేయకుండా మంచి రాజకీయాల కోసం మన అడుగులు వేద్దామనే వివిధ అంశాల మీద కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి దిశానిర్దేశం చేస్తూ నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి వాళ్ళందరికీ చెప్తూ, ఎటువంటి మంచి పనులను ఈ 20 నెలల్లో మనం చేయగలిగాం, ఎలాంటి వాటి మీద మనం పోరాటం చేస్తున్నాం, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నానన్న విషయాలను కూడా ఈరోజు జన సైనికులకు ఇంకొకసారి గుర్తు చేస్తూ వాళ్ళ బాధ్యతని మరింత పెంచే విధంగా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలని రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పడం కూడా జరుగుతున్నది. జనసేన పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా వీర మహిళలు ప్రత్యేకంగా ప్రజల శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉన్నారని ఇంకొకసారి మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. జై జనసేన. ముఖ్యంగా చూసుకుంటే జనసేన సభ్యత్వాలు ఏ విధంగా నమోదయ్యాయి చూసుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైన ఉత్తేజం అయితే కొల్పింది. చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా జనసేన సభ్యత్వం తీసుకోవాలి, ఖచ్చితంగా రాష్ట్ర బాగుకి మనంతో తోడ్పడాలంటూ కూడా చాలామంది యువకులు అయితే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే ఎంతమంది వరకు కొత్త సభ్యత్వాలు వచ్చాయి, ఏ విధంగా ఆ యొక్క కొత్తగా వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తున్నారండి? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు నేను జనసేన పార్టీ మంగళగిరి ఆఫీసులో నిర్వహించే జనవాణి కార్యక్రమంలో కూడా
ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా నాకు కూడా అక్కడ ఇస్తారు. నేను అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు వచ్చిన అర్జీలు కూడా ఇప్పుడు అధికారులే కాదండి, ప్రజలే కాదు, అధికారులు వివిధ ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది చేరవేయండి అమ్మా, చేరవేస్తే ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుంది అని ఈరోజు అడగడం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు జనసేన పార్టీ సభ్యత్వ నమోదంటే ప్రజలే ఉత్సాహంగా ముందుకు వచ్చి చేసుకోవడం జరుగుతున్నది. ఈ రోజుకి మనం సుమారు 13-14 లక్షల మైలురాయిని రాష్ట్ర వ్యాప్తంగా దాటడం జరిగింది. అందులో మీరు తీసుకుంటే చాలా మెజారిటీ సభ్యత్వాలన్నీ కూడా కొత్త సభ్యత్వాలు. 50% ఈరోజు కొత్త సభ్యత్వాలు నమోదు చేసాం. ఇంకా 50% రెన్యువల్స్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మేము అందరినీ రీచ్ అవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగైతే ఎలక్షన్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ కూటమి ప్రభుత్వం రావాలి అని దూర ప్రాంతాల నుంచి ఎలా వచ్చి ఓటేశారో అలాగే వాళ్ళందరినీ కూడా ఈరోజు రీచ్ అవ్వడం జరుగుతున్నది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా లింకులు పంపించగానే వెంటనే పేమెంట్ చేసుకొని వాళ్ళందరూ కూడా రెన్యువల్ కూడా చేసుకుంటున్నారు. ఈరోజు మా నియోజకవర్గంలో అయితే మేము సుమారు 30,000 నుంచి 40,000 టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే విజయనగరం పార్లమెంటరీ కూడా నాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి. ఆ 7 నియోజకవర్గాలు కలిపి మేము ఇప్పటికే 50,000 దాకా రీచ్ అయ్యాం. కానీ నిన్ననే నాగబాబు గారు వచ్చి మాకు దిశానిర్దేశం చేశారు. మీరు 1,00,000 సభ్యత్వాలైనా మీ పార్లమెంట్ నుంచి అందించాలని కూడా మాకు చెప్పడం జరిగింది. దానికోసం మేము ఖచ్చితంగా ప్రయత్నం చేసి ప్రజల్లోకి ఇంకా ముమ్మరంగా వెళ్ళి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఏ ఊరు వెళ్ళినా ఆదరణ లభిస్తున్నది. ఖచ్చితంగా మేము ఈ సభ్యత్వ నమోదుని ఒక ఇన్సూరెన్స్ కింద తీసుకోమండి. ఆయనకు అండగా నిలబడే జన సైనికులుగా ఆ బ్యాడ్జిని మేము మెళ్ళో వేసుకుంటే ఖచ్చితంగా మాకు ఎంతో గౌరవప్రదంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకు వస్తామని చెప్పి కుటుంబంలో సభ్యులందరూ కూడా ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేసుకోవడం. ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు, మత్స్యకారులు అయితే తీర ప్రాంతంలో మేమందరం కూడా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఎలాగైతే నన్ను ఈ ఎలక్షన్లో ఆదరించి 90% నాకు ఓటు మత్స్యకారుల నుంచే వచ్చింది. అలాగే సభ్యత్వ నమోదు కూడా చేసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చేసుకుంటున్నారు కూడా. మనం ఇప్పుడు 17వ తారీఖు దాకా మాకు గడువుని పెంపొందించడం జరిగింది. అందరం కూడా ఉత్సాహంగా ఈ సభ్యత్వ నమోదులో పాల్గొని నేను జన సైనికుడిని, ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తానన్న నానుడిని ఈరోజు ముందుకు తీసుకెళ్ళి మేము ముందుకెళ్ళడం జరుగుతున్నాం. ఇప్పుడు మత్స్యకారులే మీకు భారీ ఓటింగ్ ఇచ్చారని చెప్పారు. మనం చూసుకుంటే విదేశాల్లో చిక్కుపోయిన మత్స్యకారులను కూడా సాహసోపేతంగా ఈరోజు నియోజకవర్గానికి తీసుకొచ్చారు. 9 కుటుంబాలకు కూడా ఈరోజు పూర్తిగా మేము రోడ్డును పడ్డాము, మాకు ఆర్థిక సాయం చేయండి అంటే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాచరణ ఏమైనా మొదలుపెట్టారా? ఖచ్చితంగానండి, అదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఉండిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం మా నుంచి, అలాగే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆయన నుంచి కూడా అందించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము మాకు బతుకు భారం అయిపోతున్నది, కొంత ఇవ్వమని చెప్పడం జరిగింది. తేవడం కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే వాళ్ళు ఆ సమయంలో రాలేకపోయి ఉండుంటే ఇప్పుడు యుద్ధ వాతావరణంలో అస్సలు తేలేకపోయేవాళ్ళం. కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ చొరవ తీసుకొని రికార్డు టైంలో వాళ్ళని మనం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ తలుచుకుంటే కూడా భయం వేస్తుంది. వాళ్ళు అక్కడ ఉండిపోయి ఉండుంటే ఆ కుటుంబాల బాధను నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ కుటుంబాలు ఈ అర్జీని పెట్టుకున్నాయి, మాకేమైనా సహాయం చేయండి అని. మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం చాలా లోటు బడ్జెట్లో రన్ అవుతున్నది. ఖచ్చితంగా అది తీసుకెళ్ళాం. కొంత టైం పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో బోట్లు కాలిపోయినా పట్టించుకోలేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అప్పుడు బోటుకు ప్రతిదానికి నేను డబ్బులు ఇస్తానని ఆయన అనౌన్స్ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు పరిగెట్టి అప్పుడు కూడా అరాకొరగా ఇచ్చేసి ఊరుకున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మనం ఆ పరిస్థితిని చూడడం కూడా జరిగింది. మన ప్రభుత్వం అలా ఉండదు. ఖచ్చితంగా అది పరిగణలోకి తీసుకోమని మన అచ్చెన్నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గీత కార్మికుడు మా నియోజకవర్గంలో బెల్ట్ తెగిపోయి చెట్టు మించి పడిపోయి పాపం చచ్చిపోయాడు. 42 సంవత్సరాలు. కుటుంబంలో ఒక తల్లి ఉంది, భార్య, ఒక కూతురు, ఆడవాళ్ళు ముగ్గురును. వాళ్ళ కుటుంబం పూర్తిగా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అమ్మాయి చదువు కూడా ఆగిపోతున్నది. వాళ్ళని ఆదుకోండి అని చెప్పి నేను ఆ పేపర్ వర్క్ అంతా తీసుకెళ్ళి సీఎం గారికి ఇస్తే 4 లక్షలు చెక్కు ఇమీడియట్గా ఆయన, ఈరోజు చెక్ వస్తున్నది, నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నది, ఇమీడియట్గా శాంక్షన్ చేసి సంతకం పెట్టారు ఆయన. అంటే ఈరోజు ప్రభుత్వంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాశ్రేయస్సు కోసం ప్రతి అడుగు ముందుకేస్తున్నారు అనడానికి ఇవన్నీ చాలా, నేను ఇప్పుడు మీకు చెప్తున్నది నేను చెప్పలేను, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు ఎంతో తపనతో ముందుకు వస్తున్నారు అండి. నిన్న 75 సంవత్సరాల వయసు, అన్నదాత సుఖీభావ 3వ విడత వస్తున్నది. వచ్చి ఆయన సుమారు గంట సేపు మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయం చేయండి, వాణిజ్య పంటలు వేయండి, మీ పద్ధతి మారాలి, లాభాల బాటలో నడిపించేందుకు నేను ముందుకు వస్తున్నాను ఆయన చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి ఆయనకి? కానీ ఆయన ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈయన గ్రామీణాభివృద్ధిలో ముందడుగేసుకొని ముందుకెళ్తున్నారని ఆయనే అసెంబ్లీ వేదికగా ఆయన్ని గౌరవప్రదంగా మాట్లాడి ఆయన్ని హర్షించడం కూడా జరిగింది. ఇద్దరూ కూడా అటు మోడీ గారి సారథ్యంలో ప్రతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని జీడిపి పెంచే విధంగా అభివృద్ధి పదంలోకి ప్రతిదీ జీవీఏలో చూస్తున్నారు. ఈవిడ అనిపిస్తున్నది అనవసరంగా ఏనో స్ప్రెడ్ చేస్తున్నారు రాంగ్ అని, భూములు లాగేసుకుంటున్నారు, ఏమీ చేయట్లేదు, ఏమీ జరగట్లేదు. అదే కాదు, ఉద్యోగ కల్పన చేయాలి. అలాగే మేమెళ్ళి చెప్తే రైతులకు ఇబ్బంది కలిగించకండి, అలాగే ఉద్యానవన పంటలు పెంచుకోవాలని, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అని అనుసంధానం చేయాలని ప్రతి అడుగు ఈరోజు వేస్తున్నాం. అది కనిపించే టైంకి అనిపిస్తుంది, ఓ మేమా ఇంత తప్పుగా మాట్లాడాము. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నది. ఖచ్చితంగా ప్రజలు ఈ ఫలాలను అందుకుంటారని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఆఫీస్కి ఎదురుగా ఇక్కడ ఆల్రెడీ దీక్ష కూడా చేపడుతున్నారు, ఇక్కడ మా భూమి మా హక్కు అంటూ. అసలు చూసారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు చూస్తే అంతా కూడా చాలా అపోహల్లో ఉన్నారు. ఏం జరిగిపోతుందో, మా భూములు ఎవరెవరో కార్పొరేట్ శక్తులు తీసుకుంటారు, ఐటీ కంపెనీలు వస్తాయి అంటారు. అసలు వాస్తవమైనది? నేను ఒక విషయం చెప్తానండి. సుమారు రోజు కూడా నా దగ్గర పోస్పాట ర్యాగ్ నుంచి పతివాడ చుట్టుపక్కల రైతులు కూడా వచ్చారు. సుమారు 15,000 ఎకరాలకి ఒక స్కెచ్ అయితే మన ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు చేశారు. కానీ నాకు చెప్పిన అంశం ఏంటంటే అందులో అన్నీ కూడా ఐటీ పార్కులని రాశారు. అన్ని ఐటీ పార్కులు మన దాంట్లో వస్తాయో చెప్పండి? ఈరోజు మన ఋషికొండ తీసుకుంటే అక్కడున్న ప్రాంతమే ఇంకా మనకి చాలా ఆఫీసులు ఓపెన్ చేయాలి, ఉద్యోగ కల్పన కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. మీరిద్దరు డిస్టర్బ్ చేస్తున్నారమ్మా. తరుణ్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు, బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం తీసుకుంటే ఋషికొండ దగ్గరే మనకి ఇంకా చాలా ఐటీ కంపెనీలు రావాల్సిన అవసరం ఉన్నది. అర్థమవుతున్నదా మీకు? ఆ తర్వాత అక్కడే మనకి కాగ్నిజెంట్కి, టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి వాటన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అని మనం అనౌన్స్ చేయడం జరిగింది. సుమారు 28,000 కోట్ల రూపాయలతో ఈ ఏరియా అంతా డెవలప్ చేస్తామని అసెంబ్లీలో మన బడ్జెట్ ప్రకారం దాన్ని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. రాయలసీమనేమో హార్టికల్చర్ హబ్గా, మందేమో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్గా ఒక ఐటీ కంపెనీలకు అన్న అక్కర్లేదు. అంటే వివిధ అయిన ఇండస్ట్రీస్ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. దాని ప్రకారం మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అలాగే ఐడియాస్ ఇస్తున్నాం. మనం ఏం చెప్పామంటే పంచాయతీ లెవెల్లో, మండల్ లెవెల్లో హై డెన్సిటీ ఉమెన్ సెంట్రిక్ నానో పార్క్స్ని డెవలప్ చేయమని చెప్తున్నాం. అది కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదేంటంటే భూములు తీసేసుకుంటాం అని కాదు, అలాగే హార్టికల్చర్ హబ్ కింద ఇక్కడ తయారు చేయమంటున్నారు. సుమారు 1000 ఎకరాలు తీసుకొని ఒక కమాండ్ ఏరియాగా డెవలప్ చేసి అక్కడ హార్టికల్చర్ అంతా వచ్చేటట్టుగా ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు, అలాగే అంతర్ పంటలు, మనకి కోకోనట్ గార్డెన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొబ్బరి తోటల్లో అంతర్ పంటలు, కోళ్ల పెంపకం, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి కొంతమంది దీనికి బురద జల్లి పురోణీలు రాయించుకొని డీపట్టా భూములు, అలాగే జిరాయితీ భూములు కూడా ప్రజల నుంచి అతి తక్కువ ధరకి లాగడానికి కొంతమంది ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను కూడా నేను మీడియా ముఖంగా ఖండిస్తున్నాను. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమంటున్నాను. ఎవ్వరూ తీసుకోలేదు. ప్రభుత్వం ఒకవేళ మీకు ల్యాండ్ పూలింగ్కి వస్తే దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితమైన పరిహారం, మంచి పరిహారం అందేటట్టుగా ముందుకు వస్తారు. అలాగే పంట భూముల్ని పరిరక్షించండి. మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అలాగే కొండ పోరంబోకులు ఉన్నాయి, వాటిని తీసుకొని మీరు డెవలప్ చేస్తే ఇటు రైతుకు అన్యాయం చేయని వాళ్ళు అవుతారు, అలాగే డెవలప్మెంట్ అనేది కూడా మా ప్రాంతంలో వస్తుందని మనం ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఊరికే తీసుకోదు.
ఖచ్చితంగా అభివృద్ధి పదంలో దీన్ని తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నది. అలాగే నేను ప్రత్యేకమైన లెటర్లు సబ్మిట్ చేయడం జరిగింది. మన విజయనగరం జిల్లాలో ఈరోజు సుమారు 3,500 ఎకరాలు ఏపీఐసి ఆధీనంలో ఉండి ఇంకా ఇండస్ట్రీస్ రాలేదు. ఆ ఇండస్ట్రీస్ని కూడా తీసుకురామని, దానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా దాని ద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుందని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ అలాగే విఎంఆర్డీఏ రోడ్లు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వేసేసారు. కొన్ని వేల ఎకరాలు రోడ్లకు వేసేసారు. అది ఏవి అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు రైతు ఉండిపోయాడు. కాబట్టి ఆ తప్పు చేయకూడదని దానికి సవరణలు చేయాలని చెప్పి విఎంఆర్డీఏలో ప్రత్యేక ప్రాతిపదిక మీద ఇప్పుడు కార్యక్రమం జరుగుతున్నది. చక్కటి డ్రాఫ్ట్ ప్లాన్తో ఇప్పుడు వచ్చారు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ విఎంఆర్డీఏ రోడ్ల వల్ల చాలామంది రైతులు ఏడుపు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు, గుండాకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు చేస్తున్న పనులకు. ఎందుకంటే పిల్లలకి పెళ్లి చేద్దామని చెప్పినా ఆ రోడ్డు అమ్ముకోలేని పరిస్థితి. రోడ్డు వెళ్తున్నదిరా నీ దాంట్లోంచి మేము కొనమంటారు ఎవరు, లేకపోతే తక్కువ ధరకు అడుగుతున్నారు. కాబట్టి వాటన్నిటిని సవరించుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కాబట్టి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు ప్రజలు ముందుకెళ్ళాలని కూడా నేను పిలిపిస్తున్నాను. ప్రజలను అధైర్యపడొద్దని చెప్తున్నాం. మేము మీతో మాట్లాడండి, మీ అనుమతులు లేనిది, మీ గ్రామ పంచాయతీ తీర్మానాలు జరగంది మేము ముందుకెళ్ళాం. ఓపెన్గా వచ్చి మాట్లాడతాం మీ అందరితో. నేను అంతే తప్పించి గత ప్రభుత్వ హయాంలోలాగా పంచాయతీ తీర్మానాలు ఇష్టం వచ్చినట్టుగా బ్యాక్డోర్లో రాసేసి చేసే ప్రభుత్వం ఇది కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సారథ్యం తీసుకోవడం మీ అందరి అదృష్టం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలెవరూ అధైర్యపడద్దు. ఈరోజు స్కీములు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి పేదవాడికి అందే దిశగా ఈరోజు ప్రతి అడుగు ముందుకేయడం జరుగుతున్నది. ఎక్కడ ఏ కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేయకుండా ఎలా చేస్తే మనం ముందుకెళ్తామని దీనికి బురద జల్లడానికి వైసీపీ శత విధాలా ప్రయత్నిస్తున్నది. అది జరగదని కూడా ఈరోజు ప్రజలకు చెప్తూ ప్రజలు విశ్వాసం ఉంచుకొని ఈ నాయకత్వాన్ని గౌరవించమని ఈరోజు చెప్తున్నా. ఎక్కడైనా అన్యాయం జరిగితే దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఇద్దరు నాయకులు కూడా స్పందిస్తున్నారు దాని మీద. మేము దాన్ని తీసుకెళ్తాం. ఎక్కడ ఎవరు అన్యాయం చేసినా, నేను మొన్న బహిరంగంగా చెప్పాను, నేను అన్యాయం చేసినా నన్ను నిలదీయండి. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళమే చాలామంది ఎమ్మెల్యేలు అయ్యాం. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా మేము ఉంటున్నాం. వాళ్ళిద్దరు నాయకత్వంలో పనిచేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి నేనైతే చెప్తున్నాను, నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నేను ముందుకెళ్తున్నాను. చాలామంది నా వెనకాతలు మాట్లాడుతున్నారు, నా మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. నేను పట్టించుకోను. ప్రజలు ఏదైనా అన్యాయం జరిగిందని నా దృష్టికి తీసుకొస్తే దాని గురించి పోరాడేటట్టే నేను ముందుకెళ్తానని ప్రజలు నా విశ్వాసంతో నా దృష్టికి ప్రతి దాన్ని తీసుకురమ్మని, ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నదంటే దృష్టికి తీసుకురమ్మని కూడా ఈరోజు చెప్పడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకునే నేపథ్యం మీద కనిపిస్తున్నది. ఏదైతే ఈరోజు జరిగినటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే అంగరంగ వైభవంగా జరిగిన పరిస్థితులు కనిపించాయి. ఇదే క్రమంలో ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసామంటూ కూడా చెప్పుకున్న పరిస్థితులు కనిపిస్తుంది. సభ్యత్వాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఈ విజయనగరం పార్లమెంట్ల పరిధిలో సుమారుగా 50,000 మంది పైచిలకైతే కొత్తగా సభ్యత్వాలు అయితే నమోదు చేసుకున్నారంటున్నారు. అదేవిధంగా పాత కూడా రెన్యువల్ అవుతున్నాయంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని నాగబాబు కూడా సందర్శించి ఖచ్చితంగా 1,00,000 పైన అయితే సభ్యత్వాలు నమోదు చేయాలని చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపించింది అంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి ఏదైతే భూములు అయితే ఎంతోమంది కార్పొరేట్ శక్తులు దోచుకుంటున్నారు, రానున్న రోజుల్లో వచ్చినటువంటి ఉదాంతాలను ఎవరో కూడా నమ్మొద్దు. ప్రభుత్వం కనుక ఏదైనా ఒక కంపెనీ ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల నుంచే, రైతుల నుంచే ఒక అప్రోచ్కి వచ్చి అయితే తీసుకుంటుంది అంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎవరు కూడా భయభ్రాంతులకైతే గురి కావద్దు, అటువంటిది ఏమీ లేదంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి కొంచెం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే ఇండస్ట్రియల్ పార్కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా ప్రతిదీ కూడా కార్యాచరణ ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధికి అయితే మాత్రం ఎప్పుడు నేను ముందే ఉంటానంటూ కూడా చెప్తున్నా. ఆమె ఎంతోమంది బురదైతే చల్లుతున్నారు, నేనైతే పట్టించుకోనంటూ కూడా సవాల్ విసురుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా నన్ను కూడా మీరు ప్రశ్నించండి అంటూ ప్రతి ఒక్కరు కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.